ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ వారం అనగా 3/8/2025 ఆదివారం నుండి 9/8/2025 శనివారం వరకు అనగా శ్రావణ శుద్ధ నవమి తత్కాల దశమి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు కూడా మేషాది మీనం వరకు 12 రాశుల వారి శుభ ఫలితాలు జాతకరీత్యా జన్మ నక్షత్రమయ్యుండి నామనక్షత్రం వాళ్ళకి, జన్మ రాశుల వారికి, నామరాశుల వారికి ఎలా ఉండబోతాయో ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి. వీరికి ఈ వారం మిత్రుల సహకారంతో వ్యవహారాలతో విజయాలు సాధిస్తారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు చక్కగా పొందుతారు. ఉద్యోగంలో ముందుకు వెళతారు. వారికి అన్ని విధాలా కూడా చక్కగా బాగుంటుంది. నూతన ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పూర్వ ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అధికారులు మిమ్మల్ని తీసేయవచ్చు, దగ్గర పడుతుంది వాళ్ళకి. అలాంటి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ముందుగానే మీరు ఇంకొక ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఇప్పుడున్న ఉద్యోగంలో మాత్రం మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు విద్యారంగంలో ఉన్న వారికి మాత్రం ఈ వారం మంచి ఫలితాన్నే యోగిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఎందుకనగా విద్యారంగంలో ఉన్న వారికి మంచి ఫలితాన్ని పొందుతూ ముందుకు వెళతారు. ఎటువంటి ఆలోచన కానీ, భయం కానీ, పక్షపాతం కానీ ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. మీరు అన్నిట్లోనే ముందుకు వెళ్ళిపోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. విద్యార్థులకి అన్ని విధాలా కూడా బాగుంది. ఆలోచనలు ఏదున్నా సరే, ఉద్యోగస్తులైనా విద్యార్థులైనా ఆలోచనలు ఏ ఉన్నా సరే మీకు అమలు జరుగుతాయి. మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ముందుకు వెళతారు. ఈ ఉద్యోగం విషయంలో మాత్రం అనుకున్న పనులు ముందుకు వెళ్ళడంతో పాటు అధికారులు మిమ్మల్ని చక్కగా చూసుకోవడం జరుగుతుంది. కొత్త వాళ్ళని, పాత వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమో చెప్పలేము, ఈ వారం రోజులు ఎప్పుడైనా మిమ్మల్ని తీసేయవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు అంతా కూడా బాగుంటుంది. అలాగే మీకు ఎటువంటి యుక్తి పట్ల కానీ, ముక్తి పట్ల కానీ కొద్దిగా అంటే ఈ రెండు ఏమిటి కొత్తగా చెప్తున్నారు గురువుగారు అని మీరు అనుకోక్కర్లేదు. ఎందుకనగా మీకు పట్టుదల ఏదైతే ఉంటుందో దాన్ని యుక్తిగా ప్రారంభం చేయడం, యుక్తిగా ముందుకు వెళ్ళడం, దానివల్ల ముక్తి కలుగుతుంది. అంటే మోక్షాన్ని మీరు ముందుకు వెళుతున్నారు. మీ పట్టుదల ఎలా ఉంటుందంటే ప్రస్తుతం కొద్దిగా బాగులేకపోవచ్చేమో కానీ మీరు ఏదైనా పని సాధించాలి అనుకున్నప్పుడు కొంచెం పట్టుదల గట్టిగా చూపించండి. దానివల్ల మీరు చక్కగా ముందుకు వెళతారు. ఆ ముందుకు వెళ్ళడంతో పాటు మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. అలాంటి పట్టుదలను మాత్రం విడిచిపెట్టకండి. మీరు కొత్త వ్యక్తులు ఏవైతే ఉంటాయో పరిచయాలు ఏవైతే ఉంటాయో అవి ఏర్పడే అవకాశం అయితే ఉన్నది.
అలాంటి వ్యక్తులు కొత్తగా పరిచయం అయితే గనక మీరు కొంచెం ఆచితూచి అడుగు వేయాలి, వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి. తొందరపడి మాత్రం పరిచయం పెంచుకున్నారా మీరు మాత్రం ఎక్కడో పప్పులో కాలేసినట్టే. వేరే భాషలో చెప్పలేక ఇలా అన్నాను, జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? కావున వారితో ఆనందదాయకంగా ఉంటూ జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. అంతే తప్ప వాళ్ళని ఏదో రకంగా మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని తొక్కేయాలని ఆలోచిస్తున్నారు ఇవన్నీ అనుకుంటే వాళ్ళకి తనిదన్నే వాళ్ళు మీరు ఇంకా ఆలోచన చేశారనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు ఒకరు ఇద్దరైతే పర్లేదు, వెనకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలా రకాలుగా. ఎందుకంటే ఏదైనా డబ్బులు ఇవ్వడం విషయంలో కానీ, వ్యాపారంలో మీకు ఏదైనా ఇబ్బంది కలిగే విషయంలో కానీ కక్షలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే ఆఖరికి ఎక్కడికి తీసుకెళ్తారంటే మిమ్మల్ని ఎక్కడ పడేస్తారో కూడా తెలియదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. భయపెడుతున్నాను అన్న మాత్రం మీరు అనుకోవద్దు, జాగ్రత్త మాత్రమే చెప్తున్నాను. మీరు ఎలా ఉంటే మీకు అంత బాగుంటుంది. ఎందుకంటే అలాంటి కొత్త వ్యక్తులు మంచి వాళ్ళు అవ్వచ్చు, చెడ్డ వాళ్ళు అవ్వచ్చు. అంతే తప్ప వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మంచివాళ్ళు మీరు జాగ్రత్త అని చెప్పను. వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే డబ్బుల విషయంలో మాత్రం ఈ వారం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మీకు రావలసిన డబ్బులు రాకపోవడం, మీరు ఇవ్వలసిన వాళ్ళకి ఇవ్వలేకపోవడం ఉంటుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళకి జీతం కూడా సమయానికి అందకపోవచ్చు. కొద్దిగా ఇంట్లో ఇబ్బంది కాలంగా ఉండొచ్చు. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల మీ భార్యాభర్తల మధ్య కొద్దిగా గొడవయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు చూసినా డబ్బు లేదంటారు, ఇలా అంటారు, ఇబ్బంది పెడుతున్నారు, సమయానికి జీతం రానప్పుడు ఎందుకు ఆ ఉద్యోగం మానేయవచ్చు కదా, కొత్తది తెచ్చుకోవచ్చు కదా అని ఇలాంటివన్నీ మీకు ఇద్దరి మధ్యలో చిన్న ఘర్షణ జరుగుతుంది. ఇలాంటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. పొదుపు ద్వారా కూడబెట్టిన సొమ్ము ఈ సమయంలో ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. అది మీకు తెలియదు. ఎందుకంటే మీరు ఉద్యోగం చేసి అన్నీ కూడబెడతారు. మీ అమ్మాయి పెళ్లి గురించో, మీ అబ్బాయి చదువు గురించో, లేదా మీ అమ్మాయి చదువు గురించో, లేదా ఇల్లు కొందామనో ఏదో రకంగా కూడబెడతారు. కానీ ఈ సమయంలో మీకు సమయానికి జీతం రాకపోయేసరికి ఆ డబ్బులు తీయవలసి వస్తుంది. మీరు ఎంత తీయకుండా దాచిపెడదాం అనుకున్నా తీసే వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, తీసి ఖర్చు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది, ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. దానివల్ల జాగ్రత్తగా ఉండండి అది విషయంలో. అలాగే సోదరులతో మాత్రం అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఈ వారం ఈ రాశి వారికి అక్క చెల్లెల పట్ల మంచి ఆదరణ, సహాయాలు అన్నీ ఉంటాయి. ఒక సోదరుల పట్ల, అన్నదమ్ముల పట్ల మాత్రం ఈ రాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు విడిపోయే అవకాశం ఉంది, మళ్ళీ కలుస్తారో లేదో కూడా చేస్తుంది ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకన్నా పెద్దవాళ్ళు అయితే కనుక మీరు చిన్నవాళ్ళే కాబట్టి అన్నయ్య ఒక మాట అన్నా మీరు జాగ్రత్తగా ఉండండి. మీకన్నా చిన్నవాళ్ళు అనుకోండి, ఎవరో తమ్ముడు ఇలా జాగ్రత్తగా ఉండరా, ఎందుకు నా అన్నయ్య మీద అరుస్తున్నావు అని మీరు మందలించండి. అంతే తప్ప గొడవలు మాత్రం పెట్టుకునే స్థితికి తెచ్చుకోకండి. అదొకటి. జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ జీవిత భాగస్వామితో వివాదాలు కాకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల పట్ల మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చాకచక్యంతో ముందుకు వెళతారు. శుభకార్యాలని చక్కగా చేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సొంత డబ్బుతోనే చక్కనైనగా శుభకార్యం చేస్తారు. అది పెళ్ళి అవ్వచ్చు, గృహప్రవేశం అవ్వచ్చు, ఒడుగవ్వచ్చు, అక్షరాభ్యాసం, అన్నప్రాసనం ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటివి ఏదున్నా సరే మీరు చక్కగా వ్యవహరిస్తారు. మీరు ఎటువంటి ఇబ్బంది పడరు. సకాలంలో మీకు డబ్బుకు సమకూరుతుంది. ఆ యొక్క శుభకార్యాలని ముందుకు తీసుకువెళతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది కూడా చూసుకోండి. ఎందుకంటారా, ఇబ్బంది పడకుండా మీరు జాగ్రత్త పడ్డారా ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే చెప్పలేం, ఎక్కడికైనా దారి తీసే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆహారాలు, పానీయాలు కొంచెం జాగ్రత్తగా. ఈ వారం కొంచెం ఈ తాగుడుకి అలవాటు పడిన వాళ్ళకి కానీ, ఈ గుట్కాలు, ఈ తాగుడు ఇవన్నీ కూడా ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది మీరు మాత్రం. ఎందుకంటే అది ఎక్కువైపోయిందంటే అనారోగ్య సమస్య వచ్చి ఏదైనా జరగవచ్చు. మీ ఫ్యామిలీకి మీరు ఏడుపు తీసుకురావచ్చు. ఎందుకు ఆ స్థితికి తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు అంతా కూడా బాగుంటుంది. మరింత ఉత్సాహంగా ఉండాలి అంటే గనక మీరు తొందరగా అది బంద్ చేయాలి. మీరు గుట్కాలు, ఈ తాగుళ్ళు ఏవైతే ఉంటాయో ముందు తొందరగా బంద్ చేసుకుంటే మీకు అన్నిటి పట్ల అంటే మీరు ఏదైనా ఒక జయం అనుకుని, ఒక పని అనుకుని మీరు జయం సాధించాలంటే అవన్నీ పక్కన పెట్టండి. చెడు వ్యసనాలు అవన్నీ పక్కన పెట్టి మీరు ముందుకు వెళ్ళండి. మీరు ఖచ్చితంగా ముందుకు వస్తారు. మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుంది. నూతన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు సమయానికి కూడా అందుకుంటారు చక్కగా కూడాను. అన్ని విషయాల్లో కూడా బాగుంది. బ్యాంకులో కట్టిన రుణాలు ఏవైతే ఉంటే చక్కగా తీరుస్తారు. అది కూడా మీకు ఈ వారం అంతా కూడా చక్కగా కనిపిస్తుంది. విధి నిర్వహణలో మాత్రం అవాంతరాలు తొలగిపోయి శుభ్రంగా మీరు ముందుకు వెళతారు. అన్ని విధాలా కూడా బాగుంటుంది. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు, కళాకారులు,
అన్ని కూడా ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి, ముందుకు వెళ్ళగలుగుతారు. రాజకీయవేత్తలకైతే పదవులు చక్కగా దక్కే అవకాశం ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. వైద్య రంగం వారికి కూడా మంచి ఫలితాన్ని పొందుతారు, ముందుకు వెళతారు. అలాగే టెక్నికల్ రంగం వారికి ఒత్తిడులు కొంచెం తగ్గి మీరు అంతా కూడా బాగుంటుంది. మహిళలకి చిన్న చిన్న సమస్యలన్నీ తీరిపోయి అన్ని విధాలా కూడా బాగుంటుంది. అలాగే మీ పిల్లల పట్ల, మీ యొక్క యజమాని పట్ల అంటే మీ భర్త పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అంటే మా భర్త పట్ల అంటే కొడతారా అండి? కాదు, మీ అందరికీ కూడా అన్యోన్యం ఉండాలి. పిల్లలకి, మీకు, మీ భర్తకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే గొడవలు జరగకుండా మీరు జాగ్రత్తగా పడండి. మీరు నోటు మాట కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. తొందరపడి మాత్రం ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు జారేరా అవతల వాళ్ళకి కోపం వచ్చి కొంచెం గొడవయ్యే అవకాశం ఉంది. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ఆదివారం, సోమవారం మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తీసుకున్నారా ఈ 2 వారాలు, ఈ 2 రోజుల్లో మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి ఏ పని చేసినా ఆదివారం, సోమవారం మాత్రం పని చేయండి. తొందర మాత్రం పడకండి. అలాగే మిమ్మల్ని మీరు ఇబ్బందులు పెట్టుకునేవారు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. తొందరపడి దూర ప్రయాణాలు చేయకండి ఈ వారం. అలాగే ఈ వారం ఈ యొక్క సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల అంటే సుబ్రహ్మణ్య స్తోత్రాలు, సుబ్రహ్మణ్య ఆలయానికి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. పసుపు రంగు కలిసి వస్తుంది, అన్ని విధాలా బాగుంటుంది, శుభప్రదం.